అక్కడ జనం పిచ్చి నోటికి వచ్చినట్టు రాశారు. మన గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. ఎఫర్ట్ లో ఎక్కడ ఏమితో లోపం లేదు. రామ్ చరణ్ వాజ్ అట్ హిస్ బెస్ట్. శంకర్ గారు హెస్ డన్ అ గ్రేట్ ఇది. బట్ అండం అనేస్తారు అందరూ అనేస్తారు. నాకు రామ్ చరణ్ గారితో ఐ హ్యావ్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఆచార్య సినిమా చేశాను, ధ్రువ ఒకటి చేశాను, ఆచార్య ఒకటి చేశాను, అండ్ బ్రూస్లీ ఒకటి చేశాను. అందులో ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ నాకు కొంచెం సాయంత్రం అయిపోతే ఊరికి లైట్ జాగ్. యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఎందుకో తెలీదు చాలా ఫోకస్డ్గా ఉన్నాను. అదే టైంలో ఈ కోబలి షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. సో జాగింగ్ చేస్తూ ఉంటే దట్ వాస్ ద ఫస్ట్ డే అనమాట. ఈవినింగ్ జాగింగ్ చేస్తూ ఉంటే రామ్ చరణ్ గారు వెళ్ళిపోతూ కార్ ఆపి వెనక్కి రివర్స్ తీసుకుని, రవి మొత్తం జిమ్ సెటప్ అంతా పెట్టాను, యూ కెన్ గో అండ్ యూజ్ ఇట్ అని చెప్పి అన్నారు అనమాట. వండర్ఫుల్ థింగ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. ఒక పెద్ద హీరోకి నేను ఏదో చిన్న సపోర్ట్ చేస్తున్నాను, వెళ్ళి యూజ్ చేసుకోవాలని అవసరం లేదు. అది కూడా చిరంజీవి గారు కూడా అదే టైంలో వర్కౌట్ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళ నాన్నగారు డిస్టర్బ్ అవ్వచ్చు నేను వెళ్ళడం వల్ల, బట్ హీ డి నాట్ థింక్ ఎనీథింగ్. వెళ్ళి చేసుకోమంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. 12 రోజుల పాటు రోజు సాయంత్రం చిరంజీవి గారితో జిమ్ చేసుకున్నాను. అండ్ ఆ 12 రోజుల పాటు ఆ ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇది కదా అసలు లైఫ్ అనిపిస్తుంది. అంటే వెన్ యూ ట్రావెల్ విత్ ఆల్ దీస్ పీపుల్ దట్ యూ లవ్. సో ఆచార్య షూటింగ్ 12 days వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చిరంజీవి గారు, నేను, బెనర్జీ గారు, సో ముగ్గురమే ఉండేవాళ్ళం. సో భోజనం కలిసి చేయడం, ఆయన ఏవో ఒక విశేషాలు చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పడం. ఓ చిరంజీవి గారు ఇంత సింపుల్ ఇది అన్నట్టుగా, ఐ మీన్ ఆ ఫీలింగ్ అనమాట చాలా తక్కువ మందికి వస్తుంది. కరెక్ట్. అండ్ మీరు ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా మిస్ అయితే అరే మిస్ అయిపోయింది అని బాధపడి, లేదులే ఇది మిస్ అయింది అంటే ఇంకా మంచిది వస్తుంది అనేది ఎప్పుడైనా జరిగిందా మీకు? నేను మిస్ అయిపోయాను అస్సలు ఫీల్ అవ్వను. రైట్. ఇంకా మంచిది ఏదో వస్తుందని మాత్రం ఫీల్ అవుతుంటా. ఓకే, సో చెప్పండి. అంటే సో 12 days షూటింగ్ అయిపోయింది అనమాట. 12 days షూట్ అయిపోయింది. మంచి కరోనా అప్పుడే అయిపోయి మారేడుమిల్లి షూటింగ్లో ఏంటంటే మనకు ఫోన్స్ పనిచేయవు కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడాలి అంటే సాయంత్రం ఎప్పుడో ప్యాకప్ అయిన తర్వాత బయటికి ఎక్కడికో వెళ్ళి ఆ టవర్ వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. సో అలా ఉన్న పరిస్థితిలో 12 రోజులు అయిపోయింది. 12 రోజులు అయిపోయిన తర్వాత మనకి రేపు ప్యాకప్ అని చెప్పేసి ఈవినింగ్ 4 o'clock ఎందుకో ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో లేదు అదే రేపు అయిపోయినప్పుడు సో నెక్స్ట్ డే 4 o'clockకి బయలుదేరిపోతున్నాం అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఆ రోజు ఏదో ప్రాక్టికల్ ఇష్యూ వల్ల షూట్ కంప్లీట్ అవ్వకపోయేటప్పటికి ఇంకొక 1 day ఆ లొకేషన్ ఏదో ఫైనలైజ్ అవ్వాలి, ఇంకో 2 days ఏదో ఉండాల్సి వస్తుంది పరిస్థితి అన్నట్టుగా చెప్పారు. అరే ఇప్పటికే 12 రోజులు అయిందిరా, సరిగ్గా ఫోన్ కూడా మాట్లాడుకోలేకపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంది అని చెప్పి డల్గా అలా నన్ను నేను జిమ్కి కూడా వద్దులే అనుకుంటూ సరేలే అనుకుంటే ఈడ్చుకుంటా నా బాడీని తీసుకుని వెళ్ళి ఆ జిమ్లో పెట్టా. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటా ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే, లేదు సార్ అదేదో షూటింగ్ పోస్ట్ పోన్ అయిందంట కదా సార్, మేబీ ఇంకొక రోజు ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు సార్ అని చెప్పేసి అన్నా. అవునా సరే ఒక పని చేయి, రేపు నేను 3 o'clockకి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దాట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. సో దట్ వాస్ అన్ ఆసమ్. సో యా దట్ ఆన్ ఇన్ హైండ్సైట్ ఐ వుడ్ సే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఏంటంటే ఇలా ఎందుకు జరిగిందంటే ఒక కారణం ఉంటుందని తెలుసుకోవడం, అలా జరుగుతుంది. అలా మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ కాబట్టి ఈ డిలే జరిగింది. అవును, కాబట్టి ప్రతి డిసప్పాయింట్మెంట్ తర్వాత ఒక అద్భుతం ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఇండస్ట్రీకి వచ్చి ఎంత కెరియర్లో సక్సెస్ అయ్యాము, లేకపోతే ఎన్ని అవార్డులు సాధించాము, ఎంత డబ్బు సంపాదించాము అనేది పక్కన పెడితే ఎన్నో ఒక హైస్ నుంచి